మనం సమాజ పరివర్తకులుగానే జీవించాలి. ఎంతకాలం జీవిస్తున్నాం అనేది కాదు, కానీ మనం జీవించినంత కాలం మన ప్రయాణం ఏ విధంగా నడుస్తున్నా అనేదే ముఖ్యంగా చూసుకోవాలి. అందులో మీడియా మిత్రులైనటువంటి వాళ్ళు ఈ బాధ్యత గురుతర బాధ్యతగా భావించాల్సినటువంటి అవసరం ఆసన్నమైంది ఇప్పుడు. ఎందుకంటే ఈ సమాజం ఎటుపోతుంది, మనం ఏ వైపు ప్రయాణం చేస్తున్నాం అనేది చాలా ఆశ్చర్యకరంగా ఉంది, అనుమానాస్పదంగా ఉంది, అసలు అవమానకరంగా ఉంది. చూడండి, నిన్న బంద్ చూసుకున్నాం. బంద్ ఒక బీజేపీ పార్టీ మద్దతు ఇచ్చింది, బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా పాల్గొన్నది. అంటే ఈ బంద్ ఎవరికి వ్యతిరేకం ఎవరైనా చెప్పగలుగుతారా? ఇక్కడ ఉన్నోళ్ళు కానీ, మీడియా మిత్రులు కానీ, సమాజ విశ్లేషకులు కానీ ఎవరు చెప్పలేరు. అంటే ఏదైనా ప్రశ్నకు సమాధానం చెప్పలేని పరిస్థితి ఉన్నప్పుడు అది సంకట స్థితి అని అంటాం. అయితే ఈరోజు మన తెలంగాణ రాష్ట్రానికి సంకట స్థితి వచ్చింది. ఈ సంక్లిష్టమైన పరిస్థితులల్లో మనం ఏం చేయాలి అనే దాని మీదనే ఈరోజు సమావేశం. అయితే మిత్రులారా, ఈ దేశంలో లేదా ఈ రాష్ట్రంలో అన్ని కులాలు ఉన్నాయి. ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, అదేవిధంగా అగ్రకులాలు కూడా ఉన్నారు. ఈ అగ్రకులాలుగా అంటే ఏ కులమైనా కానీ పిలువబడే కులం, అనబడే కులం, సృష్టించబడ్డ కులం అనే చెప్పుకోవాలి. కానీ ఈ అగ్రకులాలు కూడా 4వ వంతు జనాభా ఉన్నారు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ. రెడ్లు కావచ్చు, బ్రాహ్మణులు కావచ్చు, వైశ్యులు కావచ్చు, క్షత్రియులు కావచ్చు, కమ్మలు కావచ్చు, కాపులు కావచ్చు, బలిజలు కావచ్చు, ఒంటరిలు కావచ్చు, తెలగలు కావచ్చు, వెలమలు కావచ్చు, ముస్లింలు కావచ్చు, సిక్కు సోదరులు కావచ్చు, బుద్ధిస్టులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అయితే ఇప్పుడు సోదరుడు వెంకటేశ్వరరావు చక్కటి మాట మాట్లాడాడు. మరి ఈ దేశ పౌరులం, ఈ రాష్ట్ర పౌరులం మనం ఈ ప్రభుత్వాలకు పన్నులు కడుతున్నాం. మరి కట్టినప్పుడు అందరు సమానంగా చూడాలి కదా. ఇది ప్రజాస్వామ్యం కదా. ఇది ఏదైనా కానీ హేతుబద్ధతతో కూడినటువంటి ప్రజాస్వామ్యం ఉండాలి కదా. మరి అభివృద్ధి అయినా, సంక్షేమమైనా, రిజర్వేషన్ ఫలాలైనా కానీ అందరికి అందినప్పుడే కదా సంక్షేమ రాజ్యం. అదే కదా అభివృద్ధి దశలో పోవాల్సింది. మరి అటువంటి పరిస్థితులల్లా ఈనాడు మనకు వచ్చిన సంక్లిష్ట పరిస్థితి సంఘర్షణలకు దారితీసింది. సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవడం ఎట్లా అనేది వేరు అయితే, ఇప్పుడు సంఘర్షణ, మానసిక క్షోభ అనేది ప్రతి ఒక్క వ్యక్తికి గురి చేసే విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఆడుతున్న క్రీడలో మనం బలిపశువులు కావద్దనేదే ఈ యొక్క వేదిక యొక్క ఉద్దేశం. అయితే నేను అసలు విషయం చెప్పదలుచుకున్నా. మరి ఎస్సీలకు రిజర్వేషన్లు ఉన్నాయి, ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి, బీసీలకు రిజర్వేషన్లు ఉన్నాయి. వాళ్లకు వద్దని కాదు మా వాదన, వాళ్ళకు కూడా ఉండాల్సిందే. మరి అగ్రవర్ణాలు ఏం పాపం చేశారు? వాళ్ళలో ఆకలి చావులు ఉన్నాయి, ఆత్మహత్యలు ఉన్నాయి, పిల్లలు పెళ్లిళ్ళు చేయలేని పరిస్థితి ఉంది, తోపుడు బండ్లు తోలుతూ, పాన్ షాపులు నడుపుతూ, లారీ క్లీనర్గా, సర్వీస్ బాయ్లుగా రకరకాల వృత్తులు ప్రవృత్తులు చేసుకుంటూ జీవిస్తారు. మరి ఇటువంటి వాళ్ళు మరి వీరికి కూడా ప్రభుత్వం కానీ రాజకీయ పార్టీలు కానీ ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉందిగా. కానీ వీరిని విస్మరించి నిరాదరణకు గురి చేసి నిర్లక్ష్యానికి గురి చేస్తారు. మరి ఎందుకు ఈ పరిస్థితి, ఎందుకు ఈ దుస్థితి అంటే దీనికి ఎవరో కారణం కాదు. దీన్ని ఎవరిని నిందించదలుచుకోలేదు. ఎందుకంటే ఒక ఎస్టీ వర్గాలకు చెందిన ప్రతినిధులు కానీ, ఒక బీసీ వర్గాలకు చెందిన ప్రతినిధులు కానీ, ఎస్సీ వర్గాలకు చెందిన ప్రతినిధులు కానీ వాళ్ళ హక్కులను ఎప్పుడు కూడా కాపాడుకుంటారు, ఆ దిశగా పోరాటం చేస్తారు. కానీ ఈ దుస్థితి కారణం ఎవరు అంటే అగ్రకులాలకు చెందిన ప్రజాప్రతినిధులు, వాళ్ళు అగ్రకులాలకు చెందిన నాయకులు. వాళ్ళు రెడ్డి నాయకులు అంటవా, కమ్మ నాయకులు అంటవా, వెలమ నాయకులు అంటవా, బ్రాహ్మణ ఏ కులాలన్నీ ఉండొచ్చు. ఈ అగ్రకులాలకు చెందిన రాజకీయ నాయకులతోటి మాకు ఈ దుస్థితి, ఈ సంకట పరిస్థితి. మరి అందరేమంటారంటే మీ వాళ్ళే మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆనాడు చంద్రబాబు నాయుడు, అంతకుముందు రాజశేఖర రెడ్డి, ఆ తర్వాత చంద్రశేఖరరావు, మళ్ళా మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నిజమే. మరి తర్వాత ఇప్పటి పరిస్థితికి వస్తే
మీరు 43 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 4 మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉండు. మరి మీకేమైందా? అంత మీరేనా? చూడండి, ఈ సమాజం, తెలంగాణ సమాజం మొత్తం కూడా గమనించాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నా, తర్వాత మంత్రులున్నా, ఎమ్మెల్యేలున్నా, వాళ్ళ ఇళ్లలో ఏ ఇళ్లన్నా, పేదల ఇళ్లల్లో దీపం వెలిగించిన సందర్భాలు ఉన్నాయా? నేనైతే లేవని అనుకుంటున్నా ఇప్పటి వరకు. నేను ఎందుకు అని కూడా చెప్పగలుగుతా. తర్వాత ఒకవేళ వాళ్ళు ఉన్నారనుకోండి, నేను అనుకుంటున్నా వాళ్ళు కుబేర్లు అవుతారు, తర్వాత వాళ్ళు పారిశ్రామికవేత్తలుగా మారుతారు, తర్వాత వాళ్ళ కొడుకులు మారుతారు, వాళ్ళ అన్నలు మారుతారు, వాళ్ళ తమ్ములు మారుతారు, వాళ్ళ కుటుంబాలు మారుతాయి. కానీ ఈ దేశంలో కానీ, ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రానికి వస్తే ఈ రాష్ట్రంలో అగ్రవర్ణ పేదల స్థితిగతులు మాత్రం మార్చలేరు, మార్చబోరు అని కూడా నేను చెప్తున్నా. దానికి కారణం మీకు సోదాహరణంగా వివరిస్తా. అటువంటి పరిస్థితులలో మమ్మల్ని నిందించడం ఎంతవరకు కరెక్ట్? మాకు అగ్రకులాలని ఒక ముసుగు తొడిగి అభివృద్ధికి దూరం ఉంచి అవకాశాలు అందకుండా చేసి ఎందుకు మమ్మల్ని నిందిస్తున్నారు? మేము ఎవరికి వ్యతిరేకం కాదు. మేము ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, సామాజిక స్రవంతిలో అందరితో కలిసి మెలిసి మేము జీవించేటువంటి వ్యక్తులము, అదేవిధంగా జీవిస్తున్నాం. కానీ ఒక్క తేడా మాకేముందంటే, మేము శ్రీమంతులం కాకపోవడం, సిరిమంతులం కాకపోవడం, తర్వాత రాజకీయ నాయకులం కాకపోవడం, ఆధిపత్యం చేయలేకపోవడం, అధికారం మాకు రాకపోవడం వల్లనే మేము ఈరోజు అడుక్కునే స్థితి కంటే హీనంగా ఉన్నామని చెప్పక తప్పదు. వీటన్నిటి కూడా నేను కారణం చెప్తా. అయితే ఇటువంటి పరిస్థితులు ఉన్నటువంటి అగ్రవర్ణ పేదలు, ఇంతకుముందు చెప్పిన కులాలు, మరి ఈ పక్షాన మీరు చూడండి, ఏ రాజకీయ పార్టీ అన్నా ఇప్పటి వరకు పోరాటం చేసిన సందర్భం ఉందా? ఏ ప్రభుత్వాలన్నా వీరి గురించి ప్రయత్నం చేసి ఆదుకున్న సందర్భాలు ఉన్నాయా? మరి లేనప్పుడు వీళ్ళు కూడా మనుషులే కదా. అందరి రక్తం ఒకటే అంటారు, అంబేద్కర్ ఆశయం అంటారు, కులతత్వం పోవాలంటారు, సమానత్వం రావాలంటారు, అందరం కలిసి జీవించాలంటారు, అభివృద్ధి సంక్షేమం అంటే అందరూ అభివృద్ధి కావాలంటారు. మరి ఏం పాపం చేసినాం? మాకెందుకు ఈ అగ్రకులం అనేది అడ్డుగోడగా మిగిలింది. ఇది ఈ సమాజానికి తెలవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు అగ్రకులాలలో కూడా మీరు అన్నట్టు ధనవంతులు లేరని కాదు, ఉన్నారు. కానీ ఒక మేఘా కృష్ణారెడ్డి అయితే అందరు కృష్ణారెడ్డిలు అవుతారా? ఒక పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే అందరు పొంగులేట్లు అవుతారా? ఒక తుమ్మల నాగేశ్వరరావు అయితే అందరు నాగేశ్వరరావులు అవుతారా? ఒక రేవంత్ రెడ్డి అయితే అందరు రేవంత్ రెడ్డిలు అవుతారా?